దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మన జీవితం ఈ యొక్క వాక్యం ద్వారా నేర్చుకోవాల్సింది నది వలె మనము ఉండాలి. చూడండి, నదులు ఎంతగానో ప్రవహిస్తూ ఉంటాయి. దాంట్లో శవాలు పడ్డా కానీ, దాంట్లో మురికి పడ్డా కానీ, దాంట్లో ఏమి పడ్డా కానీ అక్కడ ఆగదు. ఎప్పుడు నీళ్లు కొత్తగా మారుతూ ఉంటాయి. అదే చెరువును చూడండి. ఈ మనుష్యుడు సృష్టించినటువంటి ఆ చెరువు, తయారు చేసిన చెరువులో కప్పలు పడతాయి, అలాగే విషపురుగులు ఉంటాయి, పాములు ఉంటాయి. చచ్చిపోయిన ఏ జంతువు వేసినా ఆ నీళ్ళంతా విషమయం అవుతాయి. దేవుడు కురిపించే వర్షము వచ్చేంత వరకు ఆ నీళ్ళంతా విషముతో నిండిపోయి ఉంటాయి. కానీ నది మాత్రం ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. ఈ రోజున దేవుడు కడవరి వర్షమును మన కోసం పంపిస్తూ ఉన్నాడు. మన చెరువు లాంటి జీవితాన్ని, మనలో ఉన్న విషపు నీరును, మనలో ఉన్న చెడునంతటినీ శుద్ధీకరించి, ఈ సంవత్సరం మనం చివరి దశలో ఉన్నాం కనుక మనమంతా శుద్ధీకరించుకొని ఆయన వర్షము చేత మనల్ని మనం శుభ్రపరచుకుందాం. నదిలాగా మనం కొత్తగా మారదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆమేన్.